ధర్మ రక్షణ సభ దగ్గర మనం ఉన్నాము. మనతో పాటు హిందుత్వవాది, జాతీయ నేషనలిస్ట్ జర్నలిస్ట్ దేవికారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంది, అసలు హిందువులు మేల్కోవాల్సిన సమయం ఆసనమైందా, అసలు ఈ అవసరం ఎందుకు వచ్చింది అనేది తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తే. సో హిందువులు మేల్కోండి అన్నటువంటి నినాదం హిందువులు అంటే మేల్కొనే సమయం వచ్చిందా, అసలు మేల్కోలేకపోతున్నారా? సమయం ఆసన్నమైందా కాదు, ఆలస్యమైంది. చాప కింద నీరులా అంటాం కదా, చాప కింద నీరు కాదు, అసలు ఒక వెల్లువల వచ్చేసింది. ఇప్పటికైనా మేల్కొనకపోతే చాలా కష్టం. చూస్తున్నాం మనం అన్ని రకరకాల జిహాదుల పేరుతో అన్ని మింగేస్తున్నారు. కుల వృత్తులు కూడా పోతున్నాయి. మెయిన్ ఉద్దేశం ఇక్కడ ఉంది కదా, జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్ భాగో రోహింగ్యాస్. ఇది మనందరి డిమాండ్ కావాలి. ఎందుకంటే ప్రభుత్వాల పనేంటి, ప్రజలు కోరుకునేది. అందుకని ప్రజలుగా మనందరం ఇక్కడ ముఖ్యంగా బాలాపూర్లో పెద్ద ఇష్యూ. రోహింగ్యాస్ ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, దేశమంతా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ మొదలు ఇటు సౌత్ కేరళ వరకు ఉన్నారు. అయితే భాగ్యనగర్లో ఇంకెక్కువ ఉన్నారు. ఎందుకంటే పేరులోనే ముస్లిం ఉన్న ఏకైక పార్టీ తెలంగాణ కేంద్రంగా ఉంది, భాగ్యనగరం కేంద్రంగా ఉంది. సో వాళ్ళు మద్దతుగా ఉన్నారు వాళ్ళకి. అందుకని ఇష్టం వచ్చినట్టు రావడము చాలా నష్టం జరిగింది. ఇప్పటికీ లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, ఆర్థిక జిహాద్, రకరకాల జిహాద్, లవ్ జిహాద్ చాలా భయంకరంగా ఉంది. మర్డర్స్ కూడా మనం చూసినాము మాధవ్. మనం మీడియాలో 10 ఏళ్ల క్రితమే బిర్యానీ కోసం కూడా హత్య చేసిన ఇది ఉంది రోహింగ్యాలు. అంటే అందరి నినాదం ఒకటే, రోహింగ్యాలను ఎక్కడున్న మూలనున్న రోహింగ్యాలను పట్టుకొని తరిమి కొట్టాలి సరిహద్దుల వరకు అనేది ఇది. అందుకని నిజంగా అసలు అనూహ్య స్పందన. ఇంత తక్కువ టైంలో నాకే కాల్స్ చేస్తున్నారు జిల్లాల నుంచి. జస్ట్ నేను ఇక్కడ నుంచి వస్తుంటే జనగాం నుంచి ఒక అబ్బాయి కాల్ చేశాడు వస్తున్నానని. స్వచ్ఛందంగా, ఇది రాజకీయ పార్టీలతో కానీ పార్టీలతో సంబంధం లేదు. ఎవరు బిర్యానీలు ఇస్తాం అది ఇస్తామని వెహికల్స్లో తరలిస్తున్నది కదా, మీరు చూస్తున్నారు. ఇంకా సమయం ఇంకా ఉండగానే ఇంతమంది వస్తున్నారు. రావాలి ఇలాంటి కార్యక్రమాలు. అంటే ఈ చైతన్యము గ్రామాన రావాలి. నేను మొన్న చూస్తే వ్యవసాయ కూలీలుగా, అడ్డా కూలీలుగా కూడా రోహింగ్యాలు ఉంటున్నారు. ఇంతసేపు ప్లంబర్స్ లేదంటే కటింగ్ షాపులో ముస్లిమ్స్ ఉన్నారు, అందులో రోహింగ్యా ముస్లిమ్స్ ఉన్నారు అనుకున్నాం. కానీ గ్రామాల్లో కూడా వాళ్ళు విస్తరించినారు. విపరీతమైన నేరాలకు ఏమంటారు, డ్రగ్స్ జిహాద్ అని అనొచ్చేమో, మాదక ద్రవ్యాల జిహాద్ కూడా జరుగుతుంది. అమాయక పిల్లల్ని, ఆడపిల్లల్ని, మన వాళ్ళని ఇది చేసి. అందువల్ల ఆసన్నం కాదు, చాలా ఆలస్యమైంది. ఇప్పటికే తరిమి కొట్టాలి రోహింగ్యాలను. హిమంత బిశ్వ మనం రోజు చూస్తున్నాం, తలబట్టుకుంటున్నాడు ఆయన. ఊళ్ళకు వెలిసినాయి వచ్చేసి. హైదరాబాద్లో కూడా అట్లాగే ఉంది. బాలాపూర్లో సమస్య మనందరి దృష్టికి వచ్చింది. అందుకని ప్రతి ఒక్క హిందువు ఇది మొదటి కార్యక్రమం కావాలి. ప్రతి చోట ఇలాంటి ఒక చైతన్యవంతమైన కార్యక్రమాలు, మేల్కొల్పే కార్యక్రమాలు. చలో ఏమంటారు, జాగో భాగ్యనగర్ కాదు, జాగో ప్రతి పల్లె, తెలంగాణలో ఉన్న ప్రతి పల్లె మేల్కొనాలి. రోహింగ్యాలను ఎక్కడికక్కడ తరిమి కొట్టాలని గవర్నమెంట్కి మనం ఒక డిమాండ్. ఒకటి ఏంటంటే వాళ్ళకి ఆధార్ కార్డులు వస్తున్నాయి, రేషన్ కార్డులు వస్తున్నాయి, ఓటర్ హక్కులు వస్తున్నాయి. ఇక్కడ విఫలమవుతుందని చెప్పాలి ప్రభుత్వాలు. మనం మరి బార్డర్ పక్కనే అటు బెంగాల్ నుంచి వెస్ట్ బెంగాల్కి వస్తారు. అక్కడ ఎంటర్ కాగానే వాళ్ళకి ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు అన్నీ వచ్చేస్తున్నాయి. ఇక్కడికి వచ్చాక ఇంకా ఇండ్లు కూడా కట్టిస్తున్నారు. విఫలం అంటే ఇది అటు కేంద్రము కఠినంగా ఉండాలి, ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. అంటే ఈ నేరాల విషయంలో ముఖ్యంగా మనం యూపీ గురించి మాట్లాడుకుంటాము. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే అక్కడ అంటే కొంచెం ఫ్రీడమ్ లేదేమో అని. అంటే ఒక కేంద్రంలో జాతీయవాద సర్కార్ ఉన్నప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వం ఉంటే ఆ ఫలితం వేరే ఉంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే వెస్ట్ బెంగాల్కి, అసోంకి మనం పోల్చుకుంటే, అంటే ఇక్కడ కూడా సమస్య తీవ్రత ఉంది. దాని గురించి ఎందుకు పోల్చాల్సి వస్తుందంటే మనం ఎక్కువ దాని గురించి మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి. హిమంత బిశ్వ శర్మ ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాడు, పట్టుకొని మరీ తరుముతున్నాడు. వెస్ట్ బెంగాల్ అట్లా లేదు. ఏమీ అనలేని పరిస్థితి. ఒక మహిళా ముఖ్యమంత్రి అయిపోయింది. అసలు ఫెన్సింగ్ కూడా వేయకుండా డోర్లు బార్లా తెరిచి దారులు వేస్తూ వాళ్ళను తీసుకొస్తుంది కదా. అందుకని అంటే ప్రజలు ఆలోచించాలి, ఓటే అస్త్రం కావాలి. ఇది కనుక ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్, ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్, రోహింగ్యాల విషయంలో కఠినంగా ఎక్కడైతే అసోం కానీ ఇతర బీజేపీ పాలిత ప్రాంతాల్లో మొన్న చూసినట్టు అట్లా చేయకపోతే ఒక ఓటే అస్త్రంగా బుద్ధి చెప్పే స్థితికి జనం చేరుకోవాలి. ఆ చైతన్యం తీసుకురావడంలో భాగంగా గణేష్ ఉత్సవ సమితి ఈ కార్యక్రమం చేస్తుంది. చెప్పిన కదా, జాగో భాగ్యనగర్ కాదు, ఇంకా ప్రతి పల్లె మేల్కొనాలి, లేదంటే చాలా కష్టం. రాజకీయంగా చూసుకుంటే విమర్శ కూడా వస్తుంది. మెజారిటీ భారతదేశం హిందుత్వ బీజేపీ చేతుల్నే ఉన్నటువంటి వేళ ఇప్పటికి కూడా బీజేపీ కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోతుంది. ఇట్లాంటి అక్రమ వలసదారుల్ని ఆపలేకపోతుంది అన్నటువంటి విమర్శ. అంటే ఈ వలసలు కేవలం ఈ 10 ఏళ్ల నుంచి వచ్చినవి కాదని నేను అనుకుంటున్నా. అయితే నిజంగానే బీజేపీ కొంచెం కఠినంగా ఉండట్లేదు ఈ విషయంలో అనేది నా అభిప్రాయం కూడా. అంటే ఎందుకంటే ఎక్కడికక్కడ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న పార్టీలు అయిపోయినా ఈ విషయంలో కఠినంగా ఉండలేకపోతుంది బీజేపీ ప్రభుత్వం.
కానీ సాధ్యమే కదా, ఎందుకంటే 370 కాశ్మీర్ 370 లాంటివి కూడా ఎవరు అసలు ఊహించలేదు మనం. చాలా నిర్ణయాలు మనం ఊహించలేదు. మరి అలాంటి అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం రోహింగ్యాల విషయంలో ఎందుకు మరి కొంచెం తాత్సారం చేస్తుందో అర్థం కావట్లేదు. కఠినంగా నిర్ణయాలు తీసుకోకపోతే మాత్రం బీజేపీ ప్రభుత్వాన్ని కూడా నమ్మకం కోల్పోతుంది కదా. ఎందుకంటే ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి హిందువుల నుంచి. ఎందుకంటే ఒక సెక్యులర్ అని పెట్టి ఒక సెక్యులర్ అనే పదానికి అర్థం మార్చేశారు. హిందూ వ్యతిరేక అనేది మార్చిన సందర్భంలో మరి హిందువుల గురించి ముఖ్యంగా దేశం, నేను అంటాను కేవలం హిందువులు కాదు, ముస్లింలకు కూడా నష్టం జరుగుతోందిగా. ఇప్పుడు బాలాపూర్లో ఉన్నారు కొన్ని, వాళ్ళ షేర్ అయితే వీళ్ళకి పోతుంది కదా, ముస్లింలకు కూడా నష్టమే. అందుకే భారతీయ ముస్లింలు మేల్కొనాలి. జాగో ఇండియన్ ముస్లిం కూడా అంటాను నేను, జాగో భారతీయ ముస్లిం అని కూడా అంటాం. వాళ్ళు మేల్కొని సహకరించాలి హిందువులకు, ప్రభుత్వాలకు. నిజంగా వాళ్ళు మనకు సహకరిస్తే ఎంతసేపు చెప్పండి అసలు. అందుకని ముస్లింలు కూడా మేల్కొనాలి. నాకు తెలిసి ఈ కార్యక్రమానికి భారతీయ ముస్లిమ్స్ కూడా వస్తారని నేను అనుకుంటున్నా. అంటే మేము ఇండియన్స్ అంటే ఇప్పుడు అది దేశద్రోహమే. అది ఇప్పుడు ఇన్ని సవాళ్ళ మధ్య అక్కడ నుంచి వచ్చిన అక్రమ చొరబాటుదారులకు షెల్టర్ ఇస్తున్నారంటే రాజకీయ పార్టీలు అంటే వాళ్ళకు ఓటు కావాలి. ముస్లింలకు ఏమైంది అంటున్నా, మన దేశం అంటున్నా, మన భారతదేశం అంటున్నా. అయిందేదో అయిపోయింది, దేశ విభజన జరిగిపోయింది, హిందుస్థాన్ పాకిస్తాన్ విడిపోయినాయి. ఇప్పుడు ఇంకా మనం కొట్టుకొని చచ్చేదేమి ఉండదు. కలిసి ఉండాలి అని అంటే బయట నుంచి వాళ్ళు మన శత్రువులు అవుతారు, వాళ్ళని తరిమి కొట్టాలి కదా. అందుకని ఇండియన్ ముస్లిమ్స్ కలిసి రావాలి కదా. అందుకని సెక్యులర్ పార్టీలకు బుద్ధి చెప్పాలి అందరు కలిసి, భారతీయులందరూ అనేది నా అభిప్రాయం అన్నమాట. రోజు ఈ తరానికి అంటే ఈ సభ ద్వారా లేదనుకుంటే ఇట్లాంటి వేదికల ద్వారా ఇచ్చేటువంటి స్ట్రాంగ్ మెసేజ్ ఏంటంటే, ఇక్కడ బ్యానర్లో కూడా చూస్తుంటే కూడా వక్తలు మాట్లాడుతుంటే కూడా రేపటి తరం మేల్కోవాల్సిన అటువంటి అవసరం ఉంది. ఇంత డేంజర్ జోన్ ఇంత స్పీడ్ ఎందుకు వచ్చిందండి? లౌకిక ప్రభుత్వాలు చెప్పేది ఏముంది, 60 ఏళ్ళుగా అదే మాట్లాడుకుంటున్నాం కదా. 60-70 ఏళ్ల నుంచి కూడా అంటే ఒక లేని దాన్ని, మనకి ఏమాత్రం సరిపడని ఒక సెక్యులరిజము, సామ్యవాదం అని చెప్పి హిందువులకు తీరని అన్యాయం చేసినాయి. తద్వారా ఈ దేశానికి ద్రోహం చేసినాయి ఆ పార్టీలు. ఇప్పుడిప్పుడే కొంచెం పరిస్థితి మెరుగుపడుతుంది. చాలా కఠినమైన నిర్ణయాలు దేశం కోసం తీసుకుంటున్న జాతీయవాద ప్రభుత్వం హ్యాట్రిక్ విజయంతో ఇప్పుడు మన ముందుంది. నెక్స్ట్ ఇండియన్స్ స్ట్రాంగ్ గా డిమాండ్ చేస్తున్నారు. అంటే మనం కోరుకోనివి, ఎవరు ఊహించనివి కూడా చేసిన నరేంద్ర మోదీ ఇది కూడా చేయాలి. రోహింగ్యా విషయంలో కఠినంగా వ్యవహరించాలంటే, అది జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కూడా ఉండాలి కదా. ఇప్పుడు సొంత దేశంలో సర్జికల్ స్ట్రైక్ చేయలేదు కదా భారత ప్రభుత్వం, వచ్చి ఓల్డ్ సిటీలో సర్జికల్ స్ట్రైక్స్ చేయలేదు కదా. అంటే ఇక్కడ ప్రభుత్వ సహకారం కూడా ఉండాలి కదా. అది జరగట్లేదు. అది జనాల నుంచి మార్పు రావాలి. ఎవరు మనకు చేసేవాళ్ళు? జాతీయవాద పార్టీలు ఏంటి, జాతీయవాద ప్రభుత్వాలు ఉంటే మార్పు ఏమొస్తుంది? ఈ సెక్యులర్ పార్టీలు ఎంత అన్యాయం చేసింది అనేది ఇలాంటి వేదికల ద్వారా చెప్పగలగడం ఈ కార్యక్రమ ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను. సో మొత్తం మీద ఇది జాగో హిందూ అనేటువంటి కార్యక్రమం కాదు, జాగో భారతీయుడు అనేటువంటిది. ఎందుకంటే అక్రమ వర్షదారులు రోహింగ్యాలు వచ్చేసి ఈవెన్ ముస్లిమ్స్ ఎంటర్టైన్ చేసినట్లయితే వాళ్ళ అవకాశాలను కూడా కొల్లగొట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి కంపల్సరీగా భారతీయులందరూ కూడా మేల్కోవాలన్నటువంటిది సమాచారం. ఇదే ఈ వేదిక ఉద్దేశం. థ్యాంక్ యూ.